అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ఆంధ్రప్రదేశ్ టెంపుల్ సిటీ పేరు పొందిన చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది. సాక్షాత్తు గోవిందుడు మత్స్యావతారంలో వెలిసిన ఈ ఆలయంలో 3 రోజులు మహాద్భుత ఘట్టాన్ని సమయ ఆసన్నమైన సందర్భంగా ఈ కథనంలో నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాము. నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయంలో సాక్షాత్తు గోవిందుడు మత్స్యావతారంలో వెలిసి ఉండడం విశేషం. బ్రహ్మాండ పురాణం ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు. వాటిలో మొదటి అవతారం వేదాలకు పునర్జన్మను ప్రసాదించిన మత్స్యావతారం ఒకటి. అయితే స్వామి మత్స్య రూపంలోనే స్వయంభువగా వెలిసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం. ఇక్కడ స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువుతీరి పూజలు అందుకుంటున్నారు. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ధర్మబద్ధంగా ఎలా జీవించాలో నిర్దేశించేదే వేదం. అలాంటి వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం. సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవ సృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవించి ఈ విపత్తు నుంచి కాపాడమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్య రూపాన్ని దాల్చి సముద్రంలో దాగి ఉన్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగించిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు. వేదపహరణ జరిగిన సమయంలో సోమకాసురు సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్ళిన స్వామి ఎన్ని రోజులకి తిరిగి రాకపోవడం వల్ల అమ్మవారు కూడా భూలోకానికి పయనమవుతుంది. భూమి మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకొని అక్కడికి చేరుకొని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని ఆలయ స్థల పురాణ ద్వారా మనకు తెలుస్తుంది. ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికి ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడం వల్ల ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్య క్షేత్రం, హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదన కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింప చేయడమే సూర్య పూజోత్సవం. ఏటా మార్చి 23, 24, 25వ తేదీలలో ఈ ఆలయంలో సూర్య పూజోత్సవము వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూల విరాట్టుపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపై, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్య రూపాన్ని మరింత తేజోవతం చేస్తాయి. చోళరాజుల తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆలయ ఉత్తర గోపురం మీద శాసనం తెలియచేస్తుంది. రాయల నాటి శిలా నైపుణ్యం ప్రదర్శితమయ్యేలా ఆలయ గోడల్ని తీర్చిదిద్దారు. పంచ ప్రాకారములతో, సప్తద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్పకళతో సుందర ఆలయంగా తీర్చిదిద్ది పునర్మించిన రాయలవారు ఎన్నో దానాలు చేసి ఈ గ్రామానికి తన తల్లి నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడు. కాలక్రమంలో ఇది నాగలాపురం అయ్యింది. ఆలయ ప్రాంగణంలో అనేక ఉప ఆలయాలు దేవతామూర్తులతో అలరారుతూ ఉన్నాయి. 15వ శతాబ్దంలో చోళరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే శివకేశవులకు ఆ భేదాన్ని తెలుపుతూ వేదనారాయణ స్వామితో పాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు. ప్రతి ఏడాది మార్చి 23, 24, 25వ తేదీలలో సూర్య పూజోత్సవం వైభవంగా జరుగుతుంది. మార్చి 26, 27, 28వ తేదీలలో 3 రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజుల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ప్రతిరోజు 3 పూటల నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ఆలయము 1967 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోకి వచ్చింది. ఆనాటి నుంచి ఇక్కడ నిత్య, వార, పక్ష, మాస, సంవత్సర ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతూ ఉంటాయి.
వేదనారాయణ స్వామి ఆలయంలో జరిగే సూర్య పూజోత్సవం కనులారా చూసిన వారి జన్మ ధన్యమని, ఈ దర్శన మోక్షదాయకమని ఓ శాస్త్రవచనం. ఈ వీడియో నచ్చితే గోవింద అని కామెంట్ చేయండి. ఇంకొక మంచి ఆధ్యాత్మికమైన కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.